అనకాపల్లి జిల్లాలో గత 4 ఏళ్లుగా పట్టుబడిన గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పోలీసులు ధ్వంసం చేశారు. మంగళవారం పరవాడ జెన్ఫార్మాలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు వద్ద జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఎస్పీ తూహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లాలో పట్టుబడిన 17.6 కోట్ల రూపాయల విలువైన 35,000 కిలోల గంజాయి, 39 కేజీల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని ఇన్సినరేషన్ ద్వారా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లాలో పట్టుబడిన గంజాయిని డివిజన్ల వారీగా సందర్శించారు. ఇక మాదక ద్రవ్యాలను ధ్వంసం చేశారు. దఫాదఫాలుగా 4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎస్పీ తూహిన్ సిన్హా మాట్లాడుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాన్ని అనుసరించి డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో పట్టుబడిన గంజాయిని దహనం చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 459 కేసుల్లో పట్టుబడిన 35,000 కిలోల గంజాయి, 39.4 కేజీల హ్యాష్ ఆయిల్ను ధ్వంసం చేశామన్నారు. ఈ కేసుల్లో 1,304 మందిని అరెస్ట్ చేసి 205 వాహనాలు సీజ్ చేశామన్నారు. గంజాయి రవాణాను అడ్డుకునేందుకు అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన రవాణా మార్గాలను గుర్తించి 5 శాశ్వత చెక్పోస్టులు, 24 డైనమిక్ చెక్పోస్టులను ఏర్పాటు చేసిందన్నారు. 118 kgs గాంజాయి ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ డ్యూ ప్రాసెస్ ప్రకారం డిటిసి అంటే డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం మొత్తం ప్రొసీడింగ్స్ ఫాలో చేసి డ్యూ ప్రాసెస్ ఫాలో చేసిన తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ డీజీపీ సార్, ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 or 4 days లోపల మనం ఇది అన్ని ఇల్లీగల్ గాంజాయి కాంట్రాబ్యాండ్ డిస్ట్రక్షన్ చేసేస్తాము త్రూ ఇన్సినరేటర్. ఇంకా ఒకటి మన డీజీ సార్ వచ్చిన తర్వాత లాస్ట్ 6 months డేటా మనం చూసుకుంటే అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. 5 పర్మనెంట్ చెక్ పోస్ట్ కూడా మనం పెట్టాము. ఏజెన్సీ ఏరియా నుంచి ఏదైనా రూట్స్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ వస్తున్నాయి, అది కూడా కట్ చేయడం జరిగింది. డీజీ సార్ ఇస్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ అండ్ టెక్నాలజీ కాబట్టి మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో కూడా సీసీటీవీ కెమెరా, వైఫై ఎనేబుల్డ్ సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్ అండ్ అదర్ టెక్నాలజికల్ టూల్స్ ద్వారా మనం ఇది గాంజాయి కర్బ్ చేసుకుంటున్నాము. అవేర్నెస్ మీద కూడా సంకల్పం ప్రోగ్రామ్, ఇంకా డ్రగ్స్ వద్దు ప్రో, ఈ 2 ప్రోగ్రామ్స్ లో 450 స్కూల్స్ అండ్ 360 కాలేజెస్ లో అవేర్నెస్ ఇవ్వడం జరిగింది స్కూల్ పిల్లలకి. ఇంకా అవేర్నెస్ ఆన్ వీల్స్ ఇంకా ఒకటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాము. దాని కింద ఒక వెహికల్ విలేజెస్, అన్ని విలేజెస్ తిరుగుతున్నాయి అండ్ పబ్లిక్కి